ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నారని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. హైదరాబాద్ బేగం బజార్లో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంక్రాంతి, దీపావళి పండుగలు ఎలానో స్వాతంత్ర్య దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ లాంటిదని ఈ సందర్భంగా బ్రహ్మానందం తెలియజేశారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, దేశానికి తిండి పెడుతున్న రైతులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్లని అన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను, త్యాగాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగలు ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ. ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా భక్తులు వందే మాతరం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమేనైనా, కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం స్పృహలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం, మన కోసం, మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి, ఎండకి, వానకి తడుచుకుని భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం, మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున్న లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు, మనకి భోజనం ఉండదు, మనకి కష్టం ఉండదు. ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటముడ్చి మనకి కావలసినటువంటి ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచిచ్చేటువంటి రైతు దేవుడు, ఆయన రైతు బంధుకి జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు కోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు.